ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. దాని కొరకే కృషి చేయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనములో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మీ వివాహ జీవితము సరిగా నడవటం లేదా? దిగులు పడవద్దు. మిగిలిన వారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. వివాహ జీవితము ఆనందంగా ఉండేందుకు ప్రజలు కృషి చేయాలి. వివాహ బంధము ఆ పని చేయదు. ఒక వార్తాపత్రిక పక్క పేజీల్లో 2 పతాక శీర్షికలు పెద్ద అక్షరాల్లో ప్రకటించింది. జపాన్లో హింసకు గురవుతున్న భార్యలు తిరుగుబాటు ప్రారంభించారు. విచ్ఛిన్నమవుతున్న వివాహ సంబంధాలని సరిదిద్దడానికి బ్రిటన్ ప్రయత్నిస్తూ ఉంది. వేరే దేశాలు, విభిన్న సంస్కృతులు, అయితే సమస్య మాత్రము ఒకటే. ఇందువలన మన హృదయాంతరంగాల్లో కోరికలను మరొక వ్యక్తి తీర్చాలని ఆశించినందున వలనే ఇలా జరుగుతుంది కదా. అది నిజమైతే మన వ్యక్తి పైన మొయ్యలేని భారాన్ని మోపుతున్నాము. లేక సమస్య ఉంది మన భార్యకే, భర్తకే. ఇవన్నీ మనం తలంచి మనల్ని గురించి నిజంగా అంగీకరించలేకపోతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, భర్తలకు మరియు భార్యలకు ఇవ్వబడిన దైవాజ్ఞలు జీవిత భాగస్వామి యొక్క పతనానికి నిర్ణయించడానికి ఉపయోగపడే పట్టిక కాదు. అవి వివాహ జీవితము సఫలమవడానికి సూచనలు. మనము చేయవలసిన పని యొక్క వివరాలను దీని ద్వారానే తెలుసుకోవాలి. మార్పును కలిగించే రక్షకుడి యొక్క శక్తి అవసరమయ్యే బలహీనులకు, పాపులకు ఈ సూచనలు ఇవ్వబడ్డాయి. ప్రియా సహోదరి సహోదరుడా, వ్యక్తులకు కృషి ఏమాత్రము లేకుండా దానికే అది విజయవంతమైన మరియు సఫలీకృతమై వివాహ జీవితము లభించితే బాగుండునని మనలో పలువురు కోరుకుంటూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే వివాహ జీవితము విజయవంతముగా ఎదగాలంటే దాని కొరకే పట్టుదలతో కృషి చేయాలి. దేవునితో మనకున్న సంబంధం విషయాల్లో ప్రేమతో నడుచుకోవడానికి మనము వాగ్దానం చేసిన మన జీవిత భాగస్వామి విషయంలో, మన యొక్క జీవిత విధానంలో మా సంబంధాలను కొనసాగించడం కొరకే కృషి చేయాలి. దేవుడు ఆ పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, వివాహ బంధము అనేది అది దేవుని యొక్క బాంధవ్యంతో వివరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు, వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వారి ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ముగ్గురు ఒకటిగా రక్షణ కార్యాన్ని ఏ విధంగా చేసి ఉన్నారు. భార్యాభర్తలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు వేరే శరీరాలు కాకుండా ఒకే శరీరముగా, ఒకే తలంపుతో, ఒకే ఉద్దేశంతో, ఒకే ఆలోచనతో భార్యాభర్తలు కలిసి పనిచేసినప్పుడు వారి జీవితము, వారి సంసారము ఎంతో సజీవంగా సాగుతూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ దేవుని యొక్క దీవెనలకు లోబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా భార్యాభర్తలు వారి సంసార జీవితంలో
దేవుని పోలి నడుచుకున్నట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో వారు ఏ విధంగా కలిసి ఉన్నారో భార్యాభర్తలు కూడా ఆ విధంగా కలిసి దేవుణ్ణి ప్రార్థించి ఈ ఉదయకాల సమయంలో ఓ సంసార జీవితాన్ని ప్రారంభించినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చెప్దాం. విజయవంతమైన వివాహ జీవితం అంటే సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం మాత్రమే కాదు, సరైన జీవిత భాగస్వామిగా ఉండటం. ఈ కొద్ది మాటల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.